మొన్ననే నేను ఒక అంశాన్ని ప్రస్తావించా. ఏదైతే అత్యాచారం కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులున్నారు, కార్యకర్తలున్నారు అంటే, ఆళ్ళకి పార్టీలు ఆపాదించబాకండి. క్రైమ్‌ని క్రైమ్‌లాగా చూడండి. తర్వాత పోలీసులు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది రాజకీయ జోక్యం అని మాట్లాడొచ్చు. మనం ప్రతిదాన్ని రాజకీయాలని క్రైమ్‌లోకి రాజకీయాలను చూపిస్తే నిజాలు చచ్చిపోతాయన్నట్టు. ఇవాళ ప్రభుత్వము బాధ్యతగా వ్యవహరించింది. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులతో తిరిగిన కార్యకర్తలైనా సరే, అదే సందర్భంలో పోలీసులు బాధ్యతగా నిర్వర్తించారు. దుర్మార్గపు పని చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి నడి రోడ్డు మీదన బేడీలతో తిప్పి చూపించారు. ఏదైతే మొన్ననే గుడిపాల మండలం దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందిగా చిత్తూరు జిల్లాలో, అది ప్రేమికులు అనాలా, స్నేహితులు అనాలా, మైనర్ అమ్మాయి, మేజర్ అబ్బాయి కలిసి ఒక పార్క్ దగ్గర కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అటవీ శాఖ సిబ్బంది అని చెప్పి బెదిరించి, ఆ పైన మాట్లాడటానికన్నట్టు అవతలకి తీసుకెళ్ళి ఆడపిల్ల మీద అత్యాచారం చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన. ఆ విషయం మీద లోకల్ పబ్లిక్ అందరూ రివోల్ట్ అయ్యి తిరగబడి ఆ తర్వాత వాళ్ళని కొట్టి పోలీసులకి అప్పగించినటువంటి సంఘటన. ఆ ముగ్గురిని కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వాళ్ళు పారిపోయారు అప్పుడు అని చెప్పారు. ఇప్పుడు కిషోర్, మహేష్, హేమంత్ ఈ ముగ్గురిని కూడా ఉడిపాల రోడ్లో అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. నడి రోడ్డు మీద కాళ్ళకి సంకెళ్ళు వేసి, ఇది చేతులకి సంకెళ్ళు వేసి, కాళ్ళకి కూడా సంకెళ్ళు వేసి తిప్పుకుంటూ నడిపించుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు వాళ్ళ మీద పోక్సో కేసు నుంచి అత్యాచారం కేసులు ఇవన్నీ పెట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు పబ్లిక్ అందరికీ తెలిసింది. ఇందులో వాళ్ళు గతంలో తెలుగుదేశం నాయకుల దగ్గర తిరిగి ఫోటోలు దిగినా కూడా అక్కడ వాళ్ళనేమి సేవ్ చేయాలనుకోలేదు. తద్వారా బాధ్యతాయుతమైన పాత్ర పోషించింది ప్రభుత్వం.